గురుకుల పాఠశాలలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు శేషు గారు? అందరికీ నమస్కారం. గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, ఈ కామన్ గా ఈ మూడు చాలా ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగంలో నడిచేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దరిదాపు తెలంగాణలో ఈ మూడు సంస్థల్లో 7,65,705 మంది విద్యార్థులు ఎన్రోల్ అయి చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక కామన్ ఫీచర్ ఏంటంటే పేద మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చినటువంటి పిల్లలే ఈ మూడు విద్యా సంస్థల్లో, ప్రభుత్వాధీనంలో ఉన్న సంస్థల్లో చదువుకుంటున్నారు. వీళ్ళకి కామన్ గా మనం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వీళ్ళు కామన్ గా ఎదుర్కొనేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనంటే, ఒకటి సరైనటువంటి బోధన సిబ్బంది అంటే టీచింగ్ ఫెసిలిటీ ఉండదు అని ఒకటి. రెండోది మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సరిగా ఉండవనేది. అది బిల్డింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఇతరత్ర ఉండేటటువంటి మౌలిక వసతులు సరిగా ఉండవనేది ఒకటి, టాయిలెట్స్ దగ్గర నుండి. మూడోది ఏంటి అనంటే ఈ హాస్టల్స్ లో ఇప్పుడు మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ప్రభుత్వ పాఠశాలతో పాటు గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పెడతారు కదా. ఈ ఫుడ్ సమస్య అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నదనేది మనకి కనపడుతుంది. ఇప్పుడు అది సిరీస్ ఆఫ్ చాలా సంక్షేమ పాఠశాలలోను, గురుకుల పాఠశాలలోను చాలా మంది విద్యార్థులు ప్రతిరోజు ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ తోటి హాస్పిటలైజ్ అవుతున్నటువంటి సంఘటనలు చూసాం. ఈ మధ్య ఎక్కువ తీవ్రతమైంది. అది వాంకిడిలో కావచ్చు, తాండూరులో కావచ్చు. వాంకిడిలో అయితే ఒక 64 మంది విద్యార్థులు ఒకటే రోజు ఫుడ్ పాయిజన్ అయితే శైలజ అనేటటువంటి ఒక అమ్మాయి హాస్పిటల్లోనే మరణించిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఫుడ్ పాయిజన్స్ ఈ గురుకుల పాఠశాలలోను, సంక్షేమ పాఠశాలలోను, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ లో జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో ఏం చేశారు, కామన్ డైట్ మెనూ ప్రోగ్రామ్ అని మొన్న December 14th నాడు ప్రారంభించారు. అసలు సమస్య ఏంటంటే కామన్ డైట్ మెనూ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ దాన్ని సరిగా అమలు చేయట్లేదు. ఒకటైతే ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ పెడుతున్నటువంటి ఫుడ్ లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటమే. అంటే ఇది మొదటి నుంచి ఉంది కదా శేషు గారు, ప్రభుత్వాలు గురుకులాలను ఏర్పాటు చేస్తున్నాయి కానీ సరైన వసతులు అసలు ఎందుకు కల్పించలేకపోతున్నాయి? అదే కొత్త ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, 1023 గురుకుల పాఠశాలను పెంచేశారు. అంటే ఒక పక్క గురుకుల పాఠశాలను పెంచుకుంటూ పోయారు తప్ప వాటిలలో సౌకర్యాలు మెరుగుపరచటము, టీచింగ్ స్టాఫ్ ను పెట్టటము, సరైనటువంటి ఫుడ్ అందించడానికి కావలసినటువంటి డబ్బులు ఇవ్వటం అనేటటువంటిది చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్తుంది, ఎప్పటి నుంచో రివైజ్ చేయనటువంటి మేము ఫుడ్ దాని కాస్ట్ ని, మేము డైట్ ఛార్జెస్ ని, కాస్మెటిక్ ఛార్జెస్ ని రెన్యువల్ చేశాము, పెద్ద ఎత్తున పెంచామంటున్నారు. బట్ సమస్యలు అవి కాదండి. సమస్య ఏంటి అని అంటే ఈ ఫుడ్, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ సమస్య పరిష్కారం కోసం ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేస్తున్నామని చెప్తున్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ పిల్లలకు పెడుతున్నటువంటి ఫుడ్ లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటమే అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. నాణ్యత ఎందుకు పాటించట్లేదు? ఒకటి అవినీతి, రెండోది కాంట్రాక్టర్స్ సరైనటువంటి ప్రొవిజన్ ఇవ్వకపోవటం, మూడోది ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోకపోవటం. అంటే ఫర్ హెడ్ ఒక రోజు భోజనానికి 17 రూపాయలు మాత్రమే యావరేజ్ గా ఇస్తుంది. 17 రూపాయలకి 3 బ్రేక్ఫాస్ట్ రావాలి, లంచ్ రావాలి, డిన్నర్ రావాలి, వస్తుందా? కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం తక్కువ అమౌంట్ ఇస్తుంది కాబట్టి ఆ అమౌంట్ లోనే వాళ్ళకు ఫుడ్ సప్లై చేసేటటువంటి క్రమంలో ఎక్కడ వాళ్ళు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం వల్లనే పిల్లలు ఈ నాణ్యత లేని భోజనం, నాణ్యత లేని కూరగాయలు, నాణ్యత లేని ఉప్పు పప్పులు ఇవన్నీ వాడటం వల్ల ముందు ఎక్కడ అప్సెట్ అవుతుంది, స్టమక్ అప్సెట్ అవుతుంది. అందుకే మెజారిటీ ఆఫ్ మీకు ఈ సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలకు వచ్చే కామన్ డిసీజ్ ఏంటి తెలుసా అండి? అపెండిసైట్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? నాణ్యత ప్రమాణాలు లేనటువంటి ఇట్లాంటి ఫుడ్ ని వాళ్ళు కన్జ్యూమ్